తిరుపతి తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తప్పించింది అధిష్టానం. సుగుణమ్మ స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ ను నియమించింది. మన్యం శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీ అధిష్టానం. అయితే శ్రీనివాస్ నియామకం పైన ఆగ్రహంతో ఉన్నారు సుగుణమ్మ వర్గం. హఠాత్తుగా ఇన్ఛార్జ్ మార్పు పైన మండిపడుతున్నారు. 2015 తిరుపతి ఉప ఎన్నికల్లో సుగుణమ్మ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో భూమన కరుణాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. తాజాగా సుగుణమ్మను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి మన్యం శ్రీనివాస్ కు ఇవ్వడం పైన సుగుణమ్మ వర్గం కూడా కొంతకాలంగా అసంతృప్తిగా ఉండడం, తాజాగా ఈ చర్య పైన మరింతగా ఆగ్రహిస్తున్నారు ఆ వర్గానికి సంబంధించినటువంటి సభ్యులు. మొత్తం మీద పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి లుసగులుసలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంతర్గత పరమైనటువంటి విభేదాలు కూడా కొంతవరకు కారణంగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సుగుణమ్మని తప్పించి మన్యం శ్రీనివాస్ కు తాజాగా బాధ్యతలు అప్పగించడం, కానీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఈ నియామకం, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కిరణ్, కొంతవరకు అంటే ఎలా చూడొచ్చు అంటారు సుగుణమ్మను తప్పించి మన్యం శ్రీనివాస్ కు తాజాగా పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించడం పైన? తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ మన్యం శ్రీనివాస్ అని కూడా పిలుస్తారు. మామూలుగా తిరుపతి పట్టణంలో ఆయన జేబీ శ్రీనివాస్ గానే ఆయన పేరు ప్రసిద్ధి పొందారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం జేబీ శ్రీనివాస్ విషయ ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత టీడీపీలో తనకు ప్రాధాన్యత దక్కిందని ఆయన అనుచరులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా సుగుణమ్మ గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అక్కడ జనసేనకు టికెట్ ఇవ్వడం, జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. అయితే తిరుపతిలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఉండడం నేపథ్యంలో ఆర్ఎన్ శ్రీనివాస్ గతంలో వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేస్తే ఆయన తిరుపతి టికెట్ పెట్టి తిరుపతి నుంచి గెలిచిన పరిస్థితి. అయితే 2 సంవత్సరాల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇక్కడ గత కొంతకాలంగా సుదీర్ఘకాలంగా దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలుగా సుగుణమ్మ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం బ్యూటిఫికేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిలో ఉన్నారు. సుగుణమ్మను తప్పించడం వల్ల సుగుణమ్మ వర్గంలో ఒకంత ఆందోళన ఏర్పడింది. అయితే వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజుల క్రితం జేబీ శ్రీనివాస్ కలిసినప్పుడు మీకు భవిష్యత్తులో ప్రాధాన్యత దక్కుతున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యం మేరకు జేబీ శ్రీనివాస్ ను తిరుపతి ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉంటే టికెట్ ఎవరికి దక్కుతుందా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే గత కొంతకాలంగా టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసిన జేబీ గతంలో ఎమ్మెల్యేగా వెంకటరమణ పనిచేశారు. 2015 ఉప ఎన్నికల్లో సుగుణమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ సుగుణమ్మని కనీసం సంప్రదించకుండా మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కారణాలు ఏమైనా రీజన్స్ అనుకోవచ్చు దీనికి? ఇక్కడ ప్రధానంగా సుగుణమ్మకు జిల్లాలోనే కాదు నియోజకవర్గంలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా జేబీ శ్రీనివాస్ నేరుగా భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టడం. ఇక్కడ తిరుపతిలో భూమల కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే జేబీ శ్రీనివాసే సరైన ప్రత్యర్థిని టీడీపీ అధినేత భావించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ టీడీపీలో దాదాపు గ్రూప్ గోళలు ఎక్కువ ఉన్నాయి, జనసేనలో గ్రూప్ గోళలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పార్టీని ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత పార్టీకి సంబంధించిన మిగిలిన నేతలు ఏ మేరకు జేబీ శ్రీనివాస్ తో కలిసి పనిచేస్తారా అనేది కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జేబీ అంటే ఒక రెబల్ గా తిరుపతిలో గుర్తింపు పొందాడు. మరోపక్క జేబీ శ్రీనివాస్ పైన విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటించిన సమయంలో, లోకేష్ తిరుపతి పర్యటించిన సమయంలో ఒక మాజీ సర్పంచ్ తమ భూమి జేబీ శ్రీనివాస్ ఆక్రమించారంటూ చేసిన ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జేబీ మీద ఉన్న ఆరోపణలు ఉన్నప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి బలమైన ప్రత్యర్థి జేబీ శ్రీనివాస్ అవుతారనే కోణంలో జేబీ శ్రీనివాస్ ని ఇన్ఛార్జ్ గా నియమించారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలు జేబీ శ్రీనివాస్ కున్న బ్యాక్గ్రౌండ్ కానీ జేబీ శ్రీనివాస్ పైన ఉన్న ఆరోపణలు కూడా గతంలో ఆయన ఇన్ఛార్జ్ పదవికి రాకుండా అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిణామాలతో నేరుగా వైసీపీని ఎదుర్కోవాలంటే, వైసీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ భూమన అభినయ్ రెడ్డిని కానీ ఎదుర్కోవాలంటే జేబీ శ్రీనివాసే సరైన ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు భావించిన కోణంలోనే ఆయన ఇన్ఛార్జ్ గా నియమించారనే ప్రచారం జరుగుతుంది. మరోపక్క సుగుణమ్మ గత కొంతకాలంగా
టీడీపీలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నామినేటెడ్ పదవి హోదాలో ఉన్నారు. ఒక పదవి ఉన్న తర్వాత మరో పదవి జోడు పదవులు టీడీపీలో జోడు పదవులకు ఇటీవల నారా లోకేష్ వచ్చిన తర్వాత వాటికి స్వస్తి చెప్పారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే ప్రధాన ప్రత్యర్థి అటు వైసీపీ యాక్టివ్ కావడం, ప్రతిరోజు తిరుమలకు సంబంధించిన అంశం కానీ ఏదో ఒక అంశం పైన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఇరుకున పెట్టడానికి జేబీ శ్రీనివాసన్ ఎంపిక చేశారనే ప్రచారం ఊపందుకుంది. కానీ కిరణ్ ఇక్కడే అంటే సుగుణమ్మ వర్గం అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా బుజ్జగించేటువంటి అవకాశం కనబడుతుంది టీడీపీ అధిష్టానం? ఇప్పటికే సుగుణమ్మ నామినేటెడ్ పదవి హోదాలో ఉన్నారు. ఆమె బ్యూటిఫికేషన్ ఆఫ్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు. నామినేటెడ్ పదవిలో కొనసాగుతూ మరో ఇన్ఛార్జి పదవి కూడా ఆమెకు ఇంతకాలం నచ్చింది. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల కాలంగా ఆమె తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ దక్కుతుందని జనసేన టికెట్ అక్కడ ఉన్న సామాజిక వర్గం ఈక్వేషన్, అక్కడ ఉన్న బీసీలు బీసీ యాదవులు ఎక్కువ. ఈ నేపథ్యంలో కూడా తిరుపతిలో ఉన్న బలిజ సామాజిక వర్గ బలం ఉన్న నేపథ్యంలో భాగంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన సుగుణమ్మ మరోపక్క జేపీ ఇద్దరు బలమైన నేతలు ఇక్కడ నేరుగా కూటమి నేరుగా వైసీపీకి సంబంధించిన నేతలను ఎదుర్కోవాలి. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ప్రతిరోజు యాక్టివ్ గా ఉన్నారు, పార్టీని యాక్టివ్ చేశారు. మరోపక్క తిరుపతికి సంబంధించిన అంశాన్ని ప్రతిరోజు హైలైట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కరుణాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే జేబీ శ్రీనివాస్ సరైన ప్రత్యర్థిని టీడీపీ అధిష్టానం భావించిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే నామినేటెడ్ పదవిలో ఉన్న సుగుణమ్మ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తన మనవరాలను అక్కడ మేయర్ చేసుకోవాలనే యోచనలో ఉన్న నేపథ్యంలో ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. రాబోయే రోజుల్లో సుగుణమ్మ మనవరాలు తిరుపతి మేయర్ అభ్యర్థిగా కూడా ఖరారయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జేబీ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా నియమించారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జేబీ శ్రీనివాస్ రెబల్ క్యాండిడేటే కాకుండా నేరుగా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో చూసుకొని పోగల సామర్థ్యం ఉన్న నేత కాబట్టి ఆయన ఎంపిక చేశారనే ప్రచారం. మరొక ప్రధాన ప్రత్యర్థిని ఎన్నుకోవాలంటే బలమైన నేత అవసరమనే కోణంలోనే జేబీ శ్రీనివాస్ అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారనే ప్రచారం జోరుగా ఊపర్లో ముందుకురా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం తిరుపతి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తప్పించింది టీడీపీ అధిష్టానం. సుగుణమ్మ స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ ను నియమించారు. మన్యం శ్రీనివాస్, జేబీ శ్రీనివాస్ ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్ నియామకం పైన ఆగ్రహంతో ఉన్నారు సుగుణమ్మ వర్గం. ప్రధానంగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు కూడా కొంతవరకు కారణంగా తెలుస్తున్నాయి. అయితే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా భవిష్యత్తు రాజకీయాల్లో భాగంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే యువతకు కొత్త తరానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ఇష్యూ మాత్రం ప్రధానంగా కనబడుతుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సుగుణమ్మ స్థానంలో జేబీ శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ గా నియమించింది అధిష్టానం. దానికి సంబంధించినటువంటి నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రధానంగా 2015 తిరుపతి ఉప ఎన్నికల్లో సుగుణమ్మ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాల్గొనడం జరిగింది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి పొత్తుల భాగంగా టికెట్ ను కేటాయించడం జరిగింది. అయితే తాజాగా సుగుణమ్మ స్థానంలో జేబీ శ్రీనివాస్ తిరుపతి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.